ప్రియమైనటువంటి సంగమా, మనము యవన సహోదరుడు దర్శి నందు యొక్క ఆదరణ కూటంలో కూడి ఉన్నాం. యొక్క సమయంలో మన సంతోష గీతముల పాటల పుస్తకంలో నుండి 143వ కీర్తన పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతిస్తూ యొక్క సమయంలో బిడ్డ నందును మనం జ్ఞాపకం చేసుకుందాం. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా, జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుట ఎలా, ఆయన శరణు జోచినచో వాంఛతో నిన్ను స్వీకరించున్. ఆయన శరణు జోచినచో వాంఛతో నిన్ను స్వీకరించున్. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనవాడు బంధు మిత్రులును, కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనవాడు బంధు మిత్రులును, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు, గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అందము మాయా అస్థిరమే, దాని నమ్మకు మోసగించు. అందము మాయా అస్థిరమే, దాని నమ్మకు మోసగించు. మరణము ఒక నాడు వచ్చు, మరువకుందుముని ప్రభుని. మరణము ఒక నాడు వచ్చు, మరువకుందుము నీ ప్రభుని. రమ్మోని తరుణం పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. మేను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడు యేసు నామముగాక, మేను క్రిందన్ భూమి మీద మిత్రుడు యేసు నామముగాక. రక్షణ పొంద దారి లేదు, రక్షకుడేసే మార్గముగా. రక్షణ పొంద దారి లేదు, రక్షకుడేసే మార్గముగా. రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు, నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. తీరని పాప వ్యాధులను మారని నీదు వ్యసనములన్, తీరని పాప వ్యాధులను మారని నీదు వ్యసనములన్. ఘోర సిలువలో మోసి తీర్చే గాయములచే బాగుపడ,
ఘోర సిలువలో మోసి తీర్చే గాయములచే బాగుపడన్ రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము సత్యవాకును నమ్మి రమ్ము నిత్య జీవముని కేచును సత్యవాకును నమ్మి రమ్ము నిత్య జీవముని కేచును నీ పేరు జీవ గ్రంథమందు నిజముగాయి నాడే వ్రాయో నీ పేరు జీవ గ్రంథమందు నిజముగాయి నాడే వ్రాయున్ రమ్మోని తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. అదే విధముగా 302వ పాట కూడా మనం పాడుకున్నాం. పాట సంఖ్య 302. ప్రియా యేసు రాజులోనే చూచినా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజులోనే చూచినా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో చించిన చాలు భక్తుల గుంపులో చించిన చాలు ప్రియా యేసు రాజును చూచినా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్ర పరచబడి నిష్కలంక పరిశుద్ధులలో నే చేరేదా నిష్కలంక పరిశుద్ధులలో నే చేరేదా బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియా యేసు రాజును చూచినా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాలతో కొట్టబడిన వీపును జూచి కొరడాలతో కొట్టబడిన వీపును జూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రియా యేసు రాజును చూచినా చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు ఆహా ఆ భూరా ఎప్పుడు
ధ్వనించును. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా భూరా ఎప్పుడు ధ్వనించును. ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయము, ఆశతో వేచియుండే నా హృదయము. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసురాజును చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. చివరిగా నందుకి ఇష్టమైనటువంటి పాట ఇది, కాబట్టి కుటుంబ సభ్యులు కూడా మీకు వచ్చి ఉంటుంది. దయచేసి మనందరం సంఘంలో పాడేది నందుకి ఇష్టమైనటువంటి పాట చివరి పాటగా పాడుకుందాం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. మరిచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ, నిత్య కాలముండును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం, మెస్సయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. సిలువనెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో
ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి కుండునా నీ ప్రేమ సొంత చెల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ సొంత చెల్లి కుండునా నీ ప్రేమ అన్న కుండునా నీ ప్రేమ కన్న తండ్రి కుండునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం మెస్సయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాం. నందుకు ఇష్టమైన పాటను కూడా పాడి దేవుని నామాన్ని మహింపరిచాం. ఇప్పుడు మన సంఘంలో ఈ పాట పాడిన యవన బిడ్డ మన జ్ఞాపకాల్లోకి వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసంతో భూమి మీద జీవించామా లేదా అన్నదే దేవుడు మనల్ని కోరుచు ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యాన్ని చదవబోచు ఉండగా, నీ యొక్క వాక్యాన్ని ఉత్తర ప్రతి రీతిగా పలుకుబోచు ఉండగా, దేవా నీ యొక్క సన్నిధానములో నీ యొక్క ప్రియబిడలు దర్శి సినన్న పవనక గారి గృహము యొద్ద ఈ యొక్క ఆదరణ కూటములో మేము చేరి ఉన్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో ఏర్పాటు చేయబడిన యొక్క ఆదరణ కూటము తండ్రి, దానికి కారణము తండ్రి యవన బిడ్డ తండ్రి దర్శి సుభాష్
అలియాస్ నందు. దేవా ఆ బిడ్డ తండ్రి తన మరణ పర్యంతరము తండ్రి ప్రతి ఆదివారము బైబిల్ పట్టుకొని నీ సన్నిధికి వచ్చేటువంటి బిడ్డ. దేవా ఆ బిడ్డ అనుకోని రీతిగా అకస్మాత్తుగా మరణించడం అది తీరని లోటు, మాకెంతో బాధనిస్తుంది. కానీ ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషుడు ఏ రోజైనా మరణించాలన్నది నీ యొక్క వాక్యములో నీవు స్థిరపరిచావు. నీవు స్థిరపరిచిన విధముగా బిడ్డ తండ్రి ఈ భూమి మీద తన యాత్రను ముగించుకుని వెళ్ళి ఉన్నాడు. బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డ విడిచి వెళ్ళినటువంటి ఆ యొక్క స్థానము తండ్రి అది ఎవరు పోడ్చలేనిది తండ్రి. ఆ బాధ, ఆ బిడ్డ లేడనటువంటి బాధ ఎవరు కూడా తండ్రి మాన్పలేనిది. ఈ సమయంలో నీ యొక్క వాక్యమే మమ్మల్ని ఆదరించేది, నీ యొక్క వాక్యమే మమ్మల్ని బలపరిచేది, నీ యొక్క వాక్యమే మా గాయములకు ఔషధమై ఉంటూ ఉండగా, నీ యొక్క వాక్యాన్ని మేము చదవబోచుండగా, నీ యొక్క వాక్యాన్ని తండ్రి మేము సందేశంగా వినబోచుండగా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని దేవా ఆదరణ మాటలు నీ యొక్క వాక్యంలో నుండి మాకు చూపించమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి నుండి చివరి వరకు బైబిల్ పట్టణంగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉన్న లేఖన భాగాన్ని సహోదరు వెంకులన్న గారు ముందుకు వచ్చి చదివించవలసిందిగా కోరుచున్నాం. కీర్తన గ్రంథము 90వ కీర్తన. నాన్న హజరత్ మైక్ పట్టుకోండి, పేజీలు ఎగిరిపోతాయి. మైక్ పట్టుకో, సాయం మైక్ పట్టుకొని నిలబడు. ఆయన పక్కన తర్వాత 136 చదువుతారుగా మొత్తం ఇక్కడ నుంచి చదువు. అందరికి వందనములు. కీర్తన గ్రంథము పేజీ నంబరు 590వ అధ్యాయం. ప్రభువా, పరధర్మం నుండి మాకు నీ నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు భూమి లోకమును నీవు. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు. నరులారా, తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందుల యొక్క జామునున్నవి. వదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె సిగురించుతురు. ప్రొద్దున అది మొలిచి సిగురించును. సాయంకాలమునకు అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములకు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. నీ ఉగ్రతను భరించునే మా దినముల నీవు గడిపితేమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము రుజువుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమైన ఎడల 80 సంవత్సరములకును. అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ అగ్రబలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టి నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరకయుందుము. నీ సేవకులను చూచి సంతాపడుము. ఉదయమున నీ కృపలో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములను ఉత్సహించుదము. నీవు మమ్మను శ్రమపరిచే దినముల కొలది మేము కీడును అనుభవించి 7 ఏళ్ళు కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యమును కనపరచుము. వారి కుమారులు నీ ప్రభావం చూపింతుము. మా దేవుడైన యెహోవా, ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము.
మా చేతి పనిని స్థిరపరచుము. ఈ సమయంలో 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. మన మధ్య సహోదరులు హజరత్ అంకుల్ గారు చదివి వినిపిస్తాం. అంకుల్ ఇలా రండి, అంకుల్ ఇలా రండి. పట్టుకుంటారా? ఓకే. దేవాది దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనులకు నా నిండు వందనాలు. కీర్తనల గ్రంథం ప్రత్యుత్తర భాగం 136వ కీర్తన, పేజీ నెంబరు 523. పేజీ నెంబరు 523. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచి వేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్యముగా అప్పగించాను. ఆయన కృప నిరంతరముండును. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించాను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. సంఘస్థులకి వచ్చిన బంధుమిత్రులకు అందరికీ నా వందనాలు. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నటి ఆ దీపము, మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము, మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు
దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము జుంటి తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమని మింటి వాక్యం జుంటి తేనియలా వంటి ప్రవాహము కంటే మరి కమని మింటి వాక్యం హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా హల్లెలూయా 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 నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మనము సిద్ధపడదాం. దేవుడు మన హృదయాలను కుటుంబాన్ని ఆదరించుటకు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోచున్నాడు. ఈ సమయంలో ముందుగా కుటుంబం గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దైవజనులు ఇమానుయేల్ గారు మనకు అందిస్తారు. అటు తర్వాత దైవ సందేశంలోనికి మనం వెళ్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు మంచి ధైర్యాన్ని, నిబ్బరమైన బుద్ధిని, నిరీక్షణను మనకు దయచేయాలి. ముఖ్యంగా కుటుంబం ఎలాగూ నందును ప్రేమించిందో అలాగూ మనము కూడా ప్రేమించాం. ఇక్కడ ఈ గ్రామంలో నేను సేవ చేసినప్పుడు ఇప్పుడున్నటువంటి యువకుల్లో చాలా మంది పుట్టలేదు. పుట్టినటువంటి వారు యవ్వన దశలో వివాహం చేసుకున్న వారు కూడా సండే స్కూల్లో నుండి మా పెంపకంలో మా ప్రేమను పంచుకున్న వారే కనుక చాలాసార్లు నేను ప్రభుదయాలను హెచ్చరిస్తుంటాను. ఈ యవనస్తులను హెచ్చరించవేమి? లేదు నాన్న, వాళ్ళందరికీ నేను బాప్తిసం ఇవ్వాలి కాబట్టి వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారు, నాకు తెలుసు అది. కానీ ఆయా పరిస్థితులను బట్టి నేను హెచ్చరించలేను. నువ్వైతే వాళ్ళందరినీ హెచ్చరిస్తుంటావు. ప్రతి ఒక్కరిని మరి చర్చకు వచ్చినా రాకపోయినా మరి గ్రామంలో పల్లెల్లో ఉన్న ప్రతి ఎవరి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను, బాధ్యత కలిగి ఉంటాను. తరచూ వారి పనుల్లో వారి వృత్తుల్లో ఉన్నప్పటికీ నాకు అవకాశం దొరికినప్పుడంతా వారితో నేను కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాను.
మరి నందు పుట్టినరోజు నా చేతుల మీద జరిగింది. నందు పుట్టినరోజుల కార్యక్రమము ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నా. మరి ప్రత్యేకంగా మనమందరము సీను భవనమును ఆదరించడానికి మనం వచ్చాం. నందు తోబుట్టులను ధైర్యపరచడానికి మనం ఇక్కడ ఉంటున్నాం. ఈ సమయంలో ఏదో జరగకూడనది జరిగింది అన్నట్టు మనం బాధపడాల్సిన వారం కాదు. ముఖ్యంగా ఏది ఎలా జరగాలో అది దేవుని చిత్తమే. కానీ మరణానికి వయో పరిమితి లేదు. దర్శిసీను భవనమ్మ కుటుంబం ఈ గ్రామంలో ఎక్కువగా ప్రతి కార్యక్రమంలో కూడా మరి దేవుని సువార్తను అందించిన సందర్భాలు ఉన్నాయి. దర్శిసీను కుటుంబానికి అందరూ సుపరిచితులే. అనేక మంది దేవుని ఎరుగని వారు కూడా ఆయా సందర్భాల్లో దేవుని యొక్క సత్యవాక్యమును వినుటకు వారు దోహదపడ్డారు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ కుటుంబంలో జరిగిన ప్రార్థనలు ఏ కుటుంబంలో జరగల. ఎక్కువగా ఈ గ్రామంలో సువార్తను ప్రకటించింది మరి వారి కుటుంబం ద్వారానే. దర్శిసీను కాలు విరిగిపోయింది, కాలు పాచిపోయింది. అది మరలా ఒక అద్భుతంగా అది తన శరీరంలో చేర్చబడింది. అక్కడే దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు ప్రేమించాడు. ఆ తదుపరి అది అయిపోయిన తర్వాత మరి వారి మామగారు, అత్తగారు, వారి బామ్మరుదులు అందరూ కూడా కలిసి గొప్ప సువార్త సభను ఇక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో వారు చేసినటువంటి ఆ గొప్ప సేవే ఈ రోజు గ్రామంలో అయితేనేమో పల్లెలో అయితేనేమో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి వారు అనేకులు కూడా మరి అప్పుడు క్రైస్తవులుగా మార్చబడాల. ఆ సువార్త సభ గొప్పగా మరి వాడబడిందని నేను చెప్తున్నా. గ్రామంలోను పల్లెలోను ప్రతి స్తంభమునకు దేవుని వాక్యము రాయడం జరిగింది. వ్యక్తి రెఫరెన్స్తో రమణయ్య గారు ఉన్నారు, వారి సతీమణి ఉన్నారు, వారి కోడలు ఉన్నారు, వారి కుటుంబం ఉంది, భవనమ్మ, సీను, ఇక్కడ ఉన్నటువంటి మాకందరికి కూడా అది తెలిసినటువంటి విషయం. ఆ కుటుంబము దేవుని సాధనముగా, ఆయుధములుగా వారు వాడబడ్డారు. దేవుడు వారిని వాడుకున్నారు. అవును, దేవునికి ఇష్టమైనటువంటి వారికి కష్టమే. దేవుని మార్గంలో స్థిరంగా నిలిచిన వారికి కష్టమే. భక్తుడైనటువంటి యోబు గ్రంథంలో మరి దేవుడే సాక్ష్యం ఇస్తారు యోబుని గురించి. అపవాదితో చెప్తున్నాడు దేవుడు యోబుని గురించి. నా సేవకుడైన యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అంటున్నాడు. అంటే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఆ తర్వాత మరి ఆయన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైనటువంటి ఆయన అనుభవించాడు. అంటే దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని ఎన్నుకుంటాడు. మనకైతే అర్థం కాదు కనుక దైవ నియమం వేరు, దైవ స్వభావం వేరు, దేవుని నీతి వేరు. అయితే మానవ నీతి వేరు, మానవ స్వభావం వేరు, మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు. దేవుడు చెప్తున్న యెషయా గ్రంథం 55:8 నా తలంపులు మీ తలంపులు వంటి కావు, నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు ధైర్యాన్ని తెచ్చుకుంటాం. దేవుడు ఆయన ఇష్టం, ఆయన ఇలా జన్మింపజేసేది ఆయన, పిలుచుకునేది ఆయన, కనుక ఆయన చిత్తమే. ఆయన అన్నాడు, యోబు కూడా అన్నాడు, అయ్యా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. నిబ్బరంగా చెప్పాడు ఆ మాట. అలాంటి వారమే మనం, అలాంటిదే మన పరిస్థితి. సీను భవానమ్మ వైఖరి కూడా అలాగే ఉండాలి. ఎక్కువగా మనం దుఃఖపడటానికి లేదు, అవకాశం లేదు. విధి ఇలా జరిగింది, విధి ఇలా జరగాలనేటువంటిది మరి దేవుడు రాసి పెట్టాడు. కనుక కుటుంబమా,
సంగమా, బంధువులారా, స్నేహితులారా, మనము దేవునికి లోబడదాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుని, అయా నీ చిత్తమే, నీకు అనుకూలమేనైనా, ఏదైనా అది మీ చిత్తమేనైనా అని ఆయన చిత్తానికి విడిచిపెట్టి ఓర్పుతోనూ ప్రేమతోనూ నేర్పుతోనూ దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో కుటుంబాన్ని ఉద్దేశించి, మరి వచ్చిన బంధువులను ఉద్దేశించి, స్నేహితులను ఉద్దేశించి ప్రత్యేకంగా దైవజనులు దేవుని యొక్క వర్తమానమును విత్తబోతున్నారు. ఆ వర్తమానమును మనం శ్రద్ధగా విని మన హృదయాల్లో చేర్చుకొని మనం మేలు పొందుదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుని వాక్యము ద్వారా మనం ఓదార్చబడి ఆదరించబడి ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా మీకును దైవజనులకును మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి అప్పగిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమునకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దర్శి సుభాష్ యొక్క ఆదరణ కూటమును కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామమున వందనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము స్టాండ్ ఉండేది కదా, స్టాండ్ ఏమన్నా ఉందా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు మరణించాలని, ఒక్కసారే మరణించాలని నియమించబడింది. కీర్తనల గ్రంథము 139వ కీర్తనలో మనం చూసినప్పుడు అది ఎప్పుడు నియమింపబడిందో మనం చూస్తాం. 16వ వచనం, 139:16. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. 16వ వచనంలో తల్లి గర్భములో పిండముగా మనల్ని రూపించేటువంటి వాడు దేవుడు. ఆ దినములలో ఒక్కటైనా కాకమునిపే మన దినములన్నీ నీ గ్రంథములో ఏం చేయబడ్డాయి? లిఖితములై. అంటే మనం ఈ భూమి మీద పుట్టక ముందు నుంచే, తల్లి గర్భములో మనము పిండముగా ఉన్నప్పటి నుండే ఈ భూమి మీద మనం ఎన్ని దినాలు నివసిస్తాం, ఎన్ని దినాలు మనము జీవిస్తాం అనేటువంటిది దేవుడు ఏం చేసి పెట్టాడు? నియమించి పెట్టాడు. ఆ దినములన్నిటి గురించి ఎక్కడ వ్రాయబడిన? దేవుని సముఖములో ఉన్నటువంటి ఒక గ్రంథములో వ్రాయబడింది. కాబట్టి ఈ యొక్క భూమి మీద మానవుని యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము శిథిలమైపోతుందంట. ఏంటి ఆ నివాసము? మనకు ఆత్మ నివసించేటువంటి నివాసం ఏమై ఉన్నది? మన శరీరం. భూమి మీద ఉన్నటువంటి శరీరము శిథిలమైపోతుంది. మనుషులు ఒక్కసారే మరణించాలని నియమింపబడింది. ఆ మరణము ఎప్పుడు నియమింపబడింది అంటే, తల్లి గర్భములో పిండముగా మనము రూపించినది మొదలుకొని ఎన్ని రోజులు ఈ భూమి మీద మనం ఉంటామో దేవుని గ్రంథం లిఖితములు అయిపోయింది. డెత్ ఈజ్ అపాయింటెడ్ బై గాడ్. దేవుని చేత మరణము నియమించబడింది. ఇది మరొకరు నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను మరణించేది కాదు, మీకు ఇష్టం వచ్చినప్పుడు నేను మరణించేది కాదు. మనం ఇష్టం వచ్చినట్టు మనం పుట్టలేదు, మనకి ఇష్టం వచ్చినట్టు మనము మరణించము కూడా. ప్రతిదీ కూడా దేవుడే తన యొక్క కన్నుసన్నల్లో జరిగిస్తూ ఉన్నాడు. దేవుడే సర్వశక్తిమంతుడుగా, సర్వాంతర్యామిగా, సర్వజ్ఞానిగా ఆయన ఉండి మన జీవితాలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే 2వ వచనంలో మనం చూస్తున్నాము, ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క శరీరం అనేటువంటిది ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. అంటే ఈ యొక్క ఈ శరీరము ఆత్మ మరణములో వేరైపోతుంది. ఈ శరీరాన్ని మరలా మనం మట్టికి చేరుస్తాం. అయితే ఇక ఆత్మకు ఏం కావాలి?
ఒక నివాసం కావాలి కదా. తర్వాత 2వ వచనంలో చూస్తున్నాము, మనము దిగంబరములు కాక, అంటే మనం కాదు, మన ఆత్మ దిగంబరముగా ఉండకుండా వస్త్రము ధరించుకొనిన వారముగా మనము కనబడుదుము. ఏం వస్త్రాన్ని ధరించుకుంటామంట? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనందరం ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఈ యొక్క మరణం అనేటువంటిది వచ్చినప్పుడు ఈ యొక్క శరీరము శిథిలమైపోతుంది. అయితే ఈ యొక్క ఆత్మ శరీరాన్ని వదిలి ఎవరిని ధరించుకుంటుంది? క్రీస్తును ధరించుకుంటుంది. మరణం అనేటువంటిది మానవునికి ముగింపు కాదు. మరణం అనేటువంటిది మానవునికి ఒక మజిలీ మాత్రమే. ఇట్స్ ఎ ట్రాన్సిషన్, ఇట్స్ నాట్ ఎన్ ఎండ్. డెత్ ఈజ్ నాట్ ఎండ్ ఫర్ హ్యూమన్ కైండ్. మరణం అనేటువంటిది ముగింపు కాదు మానవునికి. సుభాష్ శరీరం మాత్రమే మట్టిలో ఉంది, కానీ సుభాష్ ఆత్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది. మనందరము కూడా మనము 9:27 చదువుకున్నాం కదా, మనుషులందరూ ఒక్కసారే మరణించాలని నియమింపబడింది. అటు తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు మనందరము కూడా సుభాష్ను మరలా ఏం చేస్తాము? చూడగలము, కలుసుకుంటాం. ఈ యొక్క జీవితం అనేటువంటిది ఇంతది భూమి మీద మాత్రమే, ఇది తాత్కాలికం. సోదరులు వెంకలన్న గారు చదివారు కదా 90వ కీర్తన 10వ వచనంలో, భూమి మీద మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల ఈ 70-80 సంవత్సరాల తర్వాత కూడా మనిషి ఏం చేయాల్సిందే? మరణించవలసిందే. మరణానికి ఎవరు కూడా అతిథులు కారు. ఈ మరణము ఎవరికి మినహాయింపు ఇవ్వదు, అందరూ మరణించవలసిందే. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క భూమి మీద మన గుడారమును శిథిలమైపోయిన తర్వాత మన ఆత్మ దిగంబరత్వంతో ఉండకుండా క్రీస్తును బాప్తిజంలో మనం ధరించుకొని ఉంటే, క్రీస్తును కలిగినటువంటి వారముగా మనము పరలోకములోనికి వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. 3వ వచనం, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. సరే, ఈ గుడారము, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారములో మానవుని యొక్క జీవితం ఎలా ఉందంట? ఎలా ఉంది? భారము మోసుకొనుచున్నాము. ఈ భూమి మీద సుభాష్ జీవించినంత కాలము భారముతో జీవించాడు. మనందరము కూడా ఈరోజు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారంతోనే మనం జీవిస్తూ ఉన్నాం. 90వ కీర్తనలో సోదరులు చదవగా మనం విన్నాం కదా, అయ్యా మనిషి 70 సంవత్సరాలు బ్రతుకుతాడు, 80 సంవత్సరాలు బ్రతుకుతాడు, కానీ వాటి వైభవం ఏంటి? ఆయాసం. మానవుని యొక్క జీవితము ఆయాసముతో కూడుకున్నటువంటిది, దుఃఖముతో కూడుకున్నటువంటిది. 3వ వచనము, ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఈ నివాసమును దీనిపైన దంచుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరణమునకు మనల్ని సిద్ధపరిచిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి పుట్టుకను ఇచ్చినటువంటి వాడు దేవుడు, మరణమును ఇచ్చినటువంటి వాడు దేవుడే. కాబట్టి మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడు? తన పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువును మనకు అనుగ్రహించాడు. సంచకరువు అంటే మనకు తెలుసు కదా, అడ్వాన్స్. కాబట్టి ఈ క్రీస్తును ధరించుకున్నటువంటి మనము పరిశుద్ధాత్మని సంచకరువును కలిగినటువంటి వారముగా పరలోక రాజ్యమును మనం ఏం చేస్తామో స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉంటాము. 6వ వచనంలో మనం చూస్తున్నాము, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే మనము నడుచుకుంటున్నాము. ఈరోజు ఈ భూమి మీద మనకు ఆధారం ఏంటి? ఈ భూమి మీద మనకు ఆధారము దేవుడే. ఈ భూమి మీద మనకు ఆధారము యేసు క్రీస్తునందు మనకున్నటువంటి విశ్వాసమే. ఈ భూమి మీద మనకున్నటువంటి నమ్మకము ఏంటి అంటే, భూమి మీద దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని మనం విశ్వాసంతో జీవించడమే. కాబట్టి మన బ్రతుకు, మన జీవితము వెలిచూపు వలన కాదు కానీ దేవుడు అనుగ్రహించు విశ్వాసం వలనే ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ 7వ వచనంలో మనం చూద్దాం. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఈ దేహములో నివసించినంత కాలం ఎవరికి దూరంగా ఉన్నాం? ఎవరికి దూరంగా ఉన్నామమ్మా? ప్రభువుకు దూరంగా ఉన్నామంట. ఇప్పుడు సుభాష్ ప్రభువుకి ఎలా ఉన్నాడు?
దగ్గరగా ఉన్నాడు. మనం అంటే ఇంకా మన పరలోక రాజ్యానికి చేరినప్పుడే ప్రభువుకు సమీపంగా మనం ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలము మనము దేవునికి దూరముగా ఉన్నను ఎల్లప్పుడూ ధైర్యము గలవారమైన. ఎందుకు ఆ ధైర్యం అంటే ఈ భూమి మీద ఈ యొక్క శరీరం అనేటువంటి ఈ యొక్క గుడారము శిథిలమైన పోయిన తర్వాత నా యొక్క ఆత్మ క్రీస్తును ధరించుకున్నటువంటి ఆత్మగా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకున్నటువంటి వారు, యేసుక్రీస్తే నిజమైన దేవుని కుమారుడని ఒప్పుకున్నటువంటి వారు, ఎవరైతే యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరిస్తున్నారో వారందరికి కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ధైర్యం ఏంటి అంటే 8వ వచనం చూడండి. ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఇక్కడ జరిగేటువంటి కార్యం ఏంది? మరణము తర్వాత జరిగేటువంటి కార్యం ఏంది? మనం ఎవరితో నివసించుటకు ఇష్టపడుచున్నామో ప్రభువు నొద్ద నివసించుటకు ఈ భూమిని విడిచి వెళ్ళినటువంటి క్రైస్తవ బిడ్డలు, ఈ భూమిని విడిచి వెళ్ళినటువంటి క్రీస్తు యొక్క విశ్వాసులు ఎవరితో కూడా నివసిస్తున్నారు? ప్రభువు నొద్ద నివసించేటువంటి వారుగా ఉన్నారు. కావున 9వ వచనం చూడండి. దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. 9వ వచనం చూడండి. దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. దేవుని బిడ్డలు భూమి మీద ఉన్న ప్రభువుకి ఇష్టమై ఉంటారంట, దేహమును విడిచిన దేవునికి ఇష్టలుగా ఉంటారంట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము నేర్చుకుంటున్నటువంటి సత్యము ఏమై ఉన్నది అన్న విషయాన్ని మనము ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారు ఈ భూమి మీద చనిపోయినా కానీ వారు ఆత్మలో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ప్రభువును అంగీకరించి జీవించడం, యేసే నా రక్షకుడు అని మనము స్వీకరించడం, యేసే నిజమైన దేవుడు అని మనము ఆనందించడం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో చివరిగా మనం చూడబోయేటువంటి వచనం ఏంటంటే 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. నేను ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే 10వ వచనం బైబిల్ ఉన్నట్టు వారు చూడండి, లేక వింటున్నటువంటి వారు కూడా చూడండి. ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనమందరం అంటే అందరూ ఈ భూమి మీద ఎంతమంది జీవించారో, ఎంతమంది భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరే లోకానికి పరలోకమునకు వెళ్ళారో, పరలోకానికి వెళ్ళారో మనందరము కూడా ఎవరి ముందు ప్రత్యక్షం అవుతామో? క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని ముందు మనము ప్రత్యక్షమవుతాం. కాబట్టి దేవుని న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు దేవుని దగ్గర మనము శబాష్ అనిపించుకోవాలంటే, దేవుని దగ్గర మనము దీవెనలు పొందాలి అంటే మనము చివరిగా ఈ మాటను చదువుకొని మనము ముగించుకుందాం. ఇలా జీవించాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి. ఎందుకంటే 14వ వచనంలో చెప్తాడు, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు న్యాయ విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తీసుకొస్తారు. కాబట్టి మనము ఎలా జీవించాలి అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. సుభాష్ విషయంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే యవన బిడ్డ ప్రతి ఆదివారం ఆరాధనకు తప్పిపోకుండా వచ్చేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు. పెద్ద బైబిల్, అంకుల్ మీ బైబిల్ ఇటీవరా, ఈ బైబిల్ ఇది ఇవ్వమంటారా? ఒక నిమిషం.
ఇటువంటి బైబిలే పట్టుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఎట పట్టుకొస్తాడంటే ఇట్టే పట్టుకుంటాడు, ఇట్ట పట్టుకుంటాడు. ఇంతేనమ్మా, ఇట్టే పట్టుకుంటా అన్న, ఇంతే అన్న, అంతే. ఏదైనా ఇట్ట పట్టుకునే మాట్లాడేవాడు, హృదయానికి హత్తుకునేవాడు. ఇప్పటికి నాకు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఇట్టే పట్టుకునేవాడు, ఇంక చేతులు కట్టుకునే మాట్లాడు, ఇంక చేతులు జేబులోని గీబులో ఉండేది. నేను ఎప్పుడు కూడా నందుని ఇలానే చూసేవాడిని, బైబిల్ ఇట్టుంటది, ఇట్లా హత్తుకొని జీవించేటువంటి వాడు. కాబట్టి ఆ బిడ్డ జీవితంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఆ బిడ్డ ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏ ఊర్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో అవన్నీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆదివారం మాత్రం ఆరాధనకే వచ్చేటువంటి వాడు, బైబిల్ అలా పట్టుకొని వచ్చేటువంటి వాడు. బయటే కూర్చొని ఉండేవాడు. బయటే కూర్చుంటే యవనస్తులు అందరూ బయటే కూర్చొని ఉంటారు, అంటే స్థలం చాలదు కాబట్టి ఎప్పుడు ఏదైనా నేను ఒక కఠినమైనటువంటి వాక్యం, ఏదైనా కొన్నిసార్లు కఠినంగా నేను చెప్తుంటే బయట కూర్చొని చెప్పేవాడంట, అన్న నా గురించే చెప్తున్నాడు అని. అంటే పేరు చెప్పేవాడిని. జనరల్ గా వాక్యంలో ఏదైనా చెప్తే ఈరోజు అన్న ప్రసంగం అంతా నన్నే తిట్టాడు రా, ఈ రోజు ప్రసంగం అంతా నా గురించే చెప్పాడు అని. తర్వాత నాకు వచ్చి చెప్పాడు, అన్న నందు ఇటు అన్నాడన్నా అని. తర్వాత చెప్పేవాళ్ళు. తర్వాత నేను నవ్వుకునేవాడిని. సరే, ఇలా అవుతుందని మనము ఊహించదు. అయితే బిడ్డ విషయంలో నాకున్నటువంటి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, బిడ్డ వాక్యాన్ని, బైబిల్ని హత్తుకొని ఆలయానికి వచ్చేటువంటి వాడు. బిడ్డ జీవితంలో అనేకమైనటువంటి విషయాలు, బిడ్డ పుట్టి ఎంటుకలు తీసేటువంటి నాటిని ఇప్పటికీ ఆ ఫోటో మా దగ్గర ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు చివరి వరకు కూడా చర్చిలో VBS అయితేనేమి, ఆటల పోటీలు అయితేనేమి, తర్వాత యవనస్తుల కూడిక అయితేనేమి, ఆరాధన అయితేనేమి, అన్ని కార్యక్రమాల్లో ఎంతో హుషారుగా ఉండేటువంటి బిడ్డ. ఒకసారి అమెరికా నుండి మా టీచర్ గారు, వారి కుటుంబం హైదరాబాద్ నుండి, అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి కావలికి వచ్చారు. కావలికి వచ్చి ఆదివారం ఉదయం 11:30 కదా మనకు ఆరాధన. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు నువ్వు వద్దులే, మాకు ఒక ఆటో మాట్లాడు, మేము ఉదయాన్నే సన్ రైజ్ బీచ్కి వెళ్తామని వాళ్ళందరూ కూడా తుమ్మలపెంటకి వెళ్ళారు. అప్పట్లో దరిదాపు అది జరిగి ఒక 5 సంవత్సరాలు అయింది అనుకుంటా. అప్పట్లోనే వాళ్ళ ₹1,00,000 ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆటో వాళ్ళు కారులో తిరిగే వాళ్ళు కదా, జాగ్రత్తగా వాళ్ళు మామూలుగా పెట్టుకున్నారు. ఆటోలో ఎక్కి వెళ్ళేటప్పటికి ఆటో అది ఊగుతూ ఆ ఫోన్ తుమ్మలపెంటకు పోయే రోడ్లో పడిపోయినప్పుడు, అయితే వాళ్ళది అమెరికా ఫోన్ కాబట్టి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా ఎక్కడ ఉన్నదో వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. తెలిసిపోయినప్పుడు అప్పుడు ఆరాధన టైం అయిపోయింది. ఆరాధనకు వచ్చేటప్పటికి, ప్రభు అన్నీ బాగున్నాయి కానీ మేము ₹1,00,000 ఫోన్ పోగొట్టుకున్నాం అని చెప్పినప్పుడు, అప్పుడే నందు బైబిల్ అటు పట్టుకొని వస్తా ఉన్నారు. నందు ఇట్రా అన్న. అన్న ఏంటన్నా అని అడిగాడు. నందు ఇలా మన దగ్గరికి వచ్చారు, ముందు రోజు ఇక్కడే వాక్యం చెప్పారన్నమాట వాళ్ళు. నందు వీళ్ళందరూ యవనస్తుల కూడికలో పాల్గొన్నారు. ఏమైనా కానీ మన దగ్గరికి వచ్చారు, మన సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, ఈ ఫోన్ ఎక్కడుందో నువ్వు తీసుకొని రావాలా, ఎవరి దగ్గర ఉందో. 11:30కి ఆరాధన ప్రారంభం అవుద్ది కాబట్టి నువ్వు ఆరాధనకు రావట్లేదు, నువ్వు దయచేసి నువ్వేం చేస్తుంటే ఆ పిల్లోడిని బండి ఎక్కించుకొని ఈ ఫోన్ అంటే ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంటుందో, మంచోడి దగ్గర ఉంటుందో, చెడ్డోడి దగ్గర ఉంటుందో, పెద్దోడి దగ్గర ఉంటుందో, చిన్నోడి దగ్గర ఉంటుంది కాదు, ఆ ఫోన్ తీసుకొని నువ్వు రావాలి. సరే అన్న, నువ్వు హ్యాపీగా ఆరాధన జరుపుకొని, ఆరాధన ప్రారంభించక ముందే తీసుకొచ్చేసాడు ఫోన్ ఆ పిల్లోడిని ఎక్కించుకొని. అంటే సంఘంలో యవన బిడ్డలు అంటే ఎందుకు నందునే పంపించారంటే, నందుకున్నటువంటి చాకచక్యం, నందుకున్నటువంటి ధైర్యం ఎవరో ఆమదాల దునిలో ఒక ఇంట్లో పెట్టున్నారంట. అది వీళ్ళు నేరుగా ఇంటి దగ్గరికి వెళ్తే గమ్ముగా వెళ్ళిన వెంటనే మా ఫోన్ ఇక్కడ ఉందనగానే వాడు గమ్ముగా ఫోన్ తీసుకొచ్చి చేతికి ఇచ్చాడు. నందుకి గమ్ముగా తీసుకొచ్చి చర్చిలో ఇచ్చాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, నందుతో మాకున్నటువంటి ఇటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరినీ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు, ఏదన్నా చేయమన్నప్పుడు ఒకటి చేయమని చెప్తే 2 చేసేస్తారు. వీళ్ళని తిడతా ఉండేవాడిని, నవ్వుకుంటా ఉండేవాడిని. ఇలా అనేకమైనటువంటి జ్ఞాపకాలు యవన బిడ్డలతో ఉన్నాయి. అయితే యవన బిడ్డ మనకన్నా ముందే దేవుని సన్నిధికి చేరాడు. మనందరం కూడా యవన బిడ్డను కలుసుకుంటాం. యవన బిడ్డతో కలిసి నిత్య జీవంలో యేసు ప్రభువుతో పాటు మనం జీవించడానికి దేవుడు మనం సిద్ధపరచును గాక. ఆ బిడ్డ యొక్క జ్ఞాపకాలు, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు చేయనటువంటి వాడు ఎవరు? అప్పు చేయని వాడు లేడు, తప్పు చేయనటువంటి వాడు లేడు. మనిషిలో ఉన్నటువంటి తప్పును మనము ఎంచుకునేటువంటి సమయం కాదు. మన మధ్య లేనటువంటి వాళ్ళు దైవంలో కలిసిపోయినటువంటి వారు. పరమాత్మకు ఈ యొక్క ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది కాబట్టి వారిలో ఉన్నటువంటి మంచిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బిడ్డ నేను పాడిన పాట మీకు జ్ఞాపకం ఉంది. ఆ బిడ్డకి ఇష్టమైనటువంటి పాట. ఆ పాట నాతో పాటు సమానంగా, ఇప్పుడు నేను పులిపిటి మీద పాడుతుంటే కింద కూర్చొని సమానంగా పాడేటువంటి వాడు, అంత ఫాస్ట్ గా పాడేటువంటి వాడు. ఆ మంచి జ్ఞాపకాలు మన మధ్యలో ఉన్నాయి. తర్వాత కంఠస్థ వాక్యాలు చెప్పేవాడు. కీర్తన గ్రంథం 1వ కీర్తన అయితే చెప్తూ ఉండేవాడు. నాకు యవనస్తుల తర్వాత చెప్పారు, అన్న నాకు ఈ వచనాలు చెప్పేవాడు, చూడకుండా చెప్పేవాడు.
అయితే ఇవన్నీ కూడా మంచి, నందులో ఉన్నట్టు మంచిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబానికి ఎంతగానో తన మరణ పర్యంతరం కుటుంబానికి తన వంతు సహాయాన్ని బిడ్డ ఇచ్చాడు. తన వంతు ధన సహాయాన్ని కుటుంబానికి, తల్లిదండ్రులకి తోడ్పాటునిచ్చాడు. కాబట్టి ఆ మాదిరిని బంధువులు, స్నేహితులు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, గ్రామంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా ఆ బిడ్డ జీవితాన్ని బట్టి దేవుని మనం మహింపరుస్తూ, ఎప్పుడు మనము నందుని మనము మర్చిపోం. సంఘంలో ఎప్పుడు మనం ఈ పాట ఎప్పుడు పాడినా నందు మనకు జ్ఞాపకం ఉంచుతాడు. నందు ఎప్పుడు మన జ్ఞాపకాల్లో జీవిస్తూనే ఉన్నాడు. నందుకి మరణం అనేటువంటిది లేదు. మానవులకి మరణమే లేదు. మానవులు ఎప్పుడు దేవునితో పాటు జీవిస్తూ ఉంటారు. ఒకటి ఇక్కడైనా జీవించాలి, దేవుని దగ్గరైనా జీవించాలి. కాబట్టి నందు ఇక్కడ మన మధ్యలో జీవించకుండా దైవ సన్నిధిలో బిడ్డ జీవిస్తూ ఉన్నాడు. బిడ్డను బట్టి దేవుని మహింపరుస్తూ, బిడ్డను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, బిడ్డ ఈ రోజు గత ఆదివారం వరకు బిడ్డ జీవించిన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న ఈ సమయంలో వారి తల్లిదండ్రులు, వారి తోబుట్టువులు, వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వారి కుటుంబ సభ్యులు, వారి రక్త సంబంధికులు. ఈ యొక్క మాటలతో వాక్యాన్ని ముగించుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకున్నాం. కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. రండమ్మా, రండి. నందిని, జోయల్, ఇజ్రాయేల్, తర్వాత రిషి, అందరు రండి. కుటుంబ సభ్యులందరూ రండి. ఆ తర్వాత ఇజ్రాయేల్ తమ్ముడు, నీ పేరయ్యా? అన్న ఇటు రండి అన్న, అందరు రండి అన్న, అందరి కొరకు ప్రార్థన. సరే ఇటు రండి, చెప్తా, నేనే అటు వెళ్తా. ఇటు నన్ను ఫోటో దిగిన నేను ప్రార్థన చేస్తాను. అటే ఆ చైర్ ఇట్లాగా నాన్న. అయ్యా వందనాలయ్యా. అమ్మా రండమ్మా, రమ్మా సునీల. పరిశుద్ధుడా, మహాగండువైన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ సన్నిధానంలో దర్శి సుభాష్ విడిచి వెళ్ళినటువంటి కుటుంబము నీ సన్నిధానంలో ఉన్నది. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. దేవా, వీరిని ఆశీర్వదించండి. ఇంతవరకు తండ్రి వారి ఈ దినముతో తండ్రి వారి దుఃఖ దినాలు తండ్రి ముగించి తండ్రి పని పాటల్లోనికి వెళుతున్నారు. సహాయం చేయండి. వారి యొక్క జ్ఞాపకాల్లో తండ్రి, వారి యొక్క మనస్సుల్లో, వారి యొక్క హృదయాల్లో ఎప్పుడు తండ్రి నందు యొక్క జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉన్నాయి. తండ్రి, నందు చేసినటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ బిడ్డ జీవితము తండ్రి అనేక మందికి ఆ బిడ్డ చేసిన మంచి అందరికి ఆదర్శప్రాయంగా ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఆ బిడ్డతో పాటు తండ్రి కలిసి తండ్రి భోజనం చేశారు, కలిసి నీ ఆలయానికి వచ్చారు, కలిసి నిన్ను ఆరాధించి తండ్రి ఆ బిడ్డతో కలిసి తండ్రి అనేకమైనటువంటి తండ్రి విషయాలు చేశారు. బిడ్డలు తండ్రి ఆ బిడ్డ జన్మదినం మొదలుకొని మరణ దినం వరకు ఆ బిడ్డతో పాటు జీవించినటువంటి తండ్రి వారి రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, భానుప్రకాష్, వారి వదిన తండ్రి, వారి బిడ్డలు తండ్రి, అదే విధముగా తండ్రి సునీల, అదే విధముగా రమణయ్య అంకుల్ తండ్రి, వారి సతీమణి తండ్రి, వారి నాయనమ్మ తండ్రి, వారి అత్తమ్మ, మామయ్య, వారి పిల్లలు రిషి మరియు రిషి వాళ్ళ అక్క, అదేవిధంగా ఇజ్రాయేల్, జోయల్ మరియు మరొక బిడ్డ తండ్రి ఇక్కడ ఉన్నారు. దేవా, అందరూ ఉన్నారు తండ్రి. వారందరూ భవాని అక్క తండ్రి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. దేవా, యొక్క సమయం నీ సన్నిధిలో నిలబడి ఉన్నారు. దేవా తండ్రి, వారి మధ్యలో ఉండవలసినటువంటి బిడ్డ తండ్రి జ్ఞాపకంగా ఉంటూ ఉన్నాడు తండ్రి. వారికి ఓదార్పునివ్వండి తండ్రి, ధైర్యాన్ని ఇవ్వండి. దేవా, మేము ఒకనాడు యేసుక్రీస్తు సింహాసనం ముందు, న్యాయ సింహాసనం ముందు మేము మరలా నందుని ఇదే రీతిగా కలుసుకొని ఆ బిడ్డతో పాటు మేము కలిసి ఉంటామన్నటువంటి ధైర్యముతో, నీ వాక్యములో ఉన్నటువంటి నిరీక్షణతో వారు జీవించినట్లు సహాయం చేయండి. ఈ యొక్క సమయంలో వారి దుఃఖ దినాలు తండ్రి యేసు నామములో ముగిస్తూ వారిని నీ మహిమకై, నీ సేవకై, కుటుంబాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ వారి కన్నీళ్లు తొడవమని, వేదనను తొలగించమని, గాయపరిచిన హృదయాన్ని దేవా నీవే నీ యొక్క ఔషధము చేత తండ్రి వారి యొక్క గాయాన్ని మాన్పమని, నీ యొక్క కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు నిన్ను ప్రేమించే బిడ్డలు, నీ యొక్క సేవను ప్రేమించే బిడ్డలు, నీ సేవకుని ప్రేమించేటువంటి బిడ్డలు దేవా, నీ సన్నిధానములో తండ్రి ప్రతి ఆదివారము మొక్కుబళ్ళు చెల్లించేటువంటి బిడ్డలు, నీతిమంతులైనటువంటి ఈ కుటుంబానికి కలిగినటువంటి వేదనను బట్టి మేము కన్నీటితో నీ యొక్క సన్నిధానములో తండ్రి వేడుకుంటున్నాం.
కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఉన్న ఇబ్బందులను, సమస్యలను తొలగించి ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, శాంతి సమాధానములతో, నెమ్మదితో, ఆదరణతో, ఓదార్పుతో బిడ్డలను నింపమని ఇక్కడికి తండ్రి బిడ్డలను ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులను, రక్త సంబంధికులను, బంధువులను, తండ్రి సంఘస్థులను, స్నేహితులను అందరినీ కూడా దీవించమని, దుఃఖము నుండి అందరికీ విడుదలనిచ్చి నీ యొక్క కృపను, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని తండ్రి అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆత్మల గొర్రెల కాపరి అయినటువంటి మహాతండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆత్మల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆత్మల ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము, శాంతి, నెమ్మది సదాకాలము దర్శి వారి కుటుంబానికి, ఇక్కడ చేరి వచ్చినటువంటి మన అందరికీ సదాకాలము తోడై ఉండి ఆదరించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు. భాను భాను ఏడు భాను ఏడు అలా భాను అలా భాను ప్రకాష్ తీసుకురావడానికి అన్నకి సీన్ అన్న ఆ, నందిని మాట ఒక మాట చెప్పమ్మా. అందరికి వందనాలు. థ్యాంక్స్ చెప్పు. మమ్మల్ని ఆదరించాను, ప్రేమించి మా ఇంటికి వచ్చారు. అంకుల్ చెప్పింది చెప్పమ్మా. అంకుల్ చెప్పింది చెప్పు. అందరికీ నమస్కారాలు. మమ్మల్ని ప్రేమించి ఆదరించడానికి మీరందరూ వచ్చిన విధానాన్ని బట్టి మీకందరికీ వందనాలు తెలియజేసి మీ కొరకు భోజనం ఏర్పాటు చేస్తున్నాము. భోంచేసి మా కుటుంబం కొరకు ఎప్పుడు ప్రార్థించాలని మనసారా కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జైలు